హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అమ్మ చేతి వంటకాల ఛానల్కు స్వాగతం. ఈరోజు చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పొనగంటాకు పల్లి కూరను ఎలా చేయాలో చూద్దాం. ఈ కూర వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని మొదలు పెడదాం. ముందుగా 3 కట్టల పొనగంటాకును తీసుకుని ఇలా ఆకులను ఒలుచుకొని లేత కాడలు ఉన్న వరకు మాత్రమే ఒలుచుకోండి. చూడండి, ఇలా ముదురు కాడలు తీసేయండి. చూడండి, ఆకంతటిని కూడా ఇలా ఒలుచుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలను వేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను, 3 పచ్చిమిర్చిని, వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి 5-6 వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుందాము. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొనగంటాకును వేసుకుందాము. పొన్నగంటి ఆకు చాలా పోషకాలున్న ఆకుకూర. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. విటమిన్ ఏ మరియు సి ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది. అందువల్ల మనం ఈ ఆకుకూరను వారానికి 2 సార్లు అయినా మన డైట్లో చేర్చుకోవడం మంచిది. ఈ పొనగంటాకును మనం ఆకు మెత్తబడే వరకు వేయించుకుందాము. ఈ ఆకు వేగేలోపు మనం పల్లీలను వేయించుకుందాము. ప్యాన్లోకి 1/2 కప్పు పల్లీలను తీసుకొని వేయించుకుందాము. ఆయిల్ ఏమి వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకుందాము. పల్లీలను ఎక్కువగా మాడనివ్వకండి. లేత బంగారు రంగు వచ్చే వరకు మాత్రమే వేయిస్తే కూర రుచి చాలా బాగుంటుంది. వేరుశనగలో అదేనండి పల్లీలలో ప్రోటీన్స్, మంచి కొవ్వులు ఉంటాయి కాబట్టి ఈ కూర మరింత పోషకవంతంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి పొనగంటాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి. చివరిగా పల్లి పొడి వేసి 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. పల్లి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకండి, లేదంటే రుచి మారిపోతుంది. చివరిగా ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కూరను వేడివేడి అన్నంలో నెయ్యితో తిన్నా లేదా చపాతీలో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ పొన్నగంటాకు పల్లి కూరను మీరు కూడా తప్పకుండా ఒకసారి చేసి చూడండి. రుచి నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సంప్రదాయ వంటల కోసం మా అమ్మ చేతి వంటకాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.